ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ ప్రభు పేరట మీ అందరికీ నా శుభాలు తెలియపరుస్తున్నాను. సెప్టెంబర్ 5వ తారీఖు మార్నింగ్ ప్రేయర్, ఉదయకాలం ప్రార్థన. తల్లో ఉంచినట్టు మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల తండ్రి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరడ, అద్భుతములు చేయవడా, నీకు స్తోత్రములు తండ్రి ప్రభా. మా స్తుతులపైన ఆశ్రయమైనటువంటి దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము. నాయనా, నీ నామానికి మహిమ ఘనత ప్రభావం స్తుతులు చెల్లించుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మాకు గత రాత్రి అంతా కూడా కాపాడి నిన్న దినమంతా కూడా తోడై ఉండి ఈ దినాన్ని, శ్రేష్టమైన దినాన్ని, మరి సెప్టెంబర్ 5వ తారీఖున మాకు ఇచ్చిన ధన్యతను బట్టి ఉదయకాల సమయంలో మార్నింగ్ ప్రేయర్లో తండ్రి ప్రభా నేను స్తుతిస్తున్నాం, నేను గణపరుస్తున్నాం. అందుబట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో మాకు ఇచ్చిన మంచి ఆరోగ్యాలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరికోవేళ అనారోగ్యంతో ఉన్నట్టయితే బిడ్డలు ఎవరైనా వారిని జ్ఞాపకం చేసుకోండి. సంఘస్థులను జ్ఞాపకం చేసుకోండి, విశ్వాసాలను జ్ఞాపకం చేసుకోండి, అవిశ్వాసాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి మానవాళిని, ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆదరించండి, కృప చూపించండి, నీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. అయ్యా, వారి యొక్క అవసరతలో ఉన్నారో, ఏ యొక్క దిగులతో ఉన్నారో, ఏ యొక్క అవసరతలో, అక్కర్లో, కోరికల్లో ఉన్నారో మీ సహాయం వారికి అనుగ్రహించండి తండ్రి ప్రభా. మరి సహాయం కొరకు ఎదురు చూస్తుండగా నువ్వు సహాయపడే దేవుడు కనుక తండ్రి ప్రభా, ఆదరించే దేవుడు కనుక, సహాయం చేసే దేవుడు కనుక నా తండ్రి ఈ సహాయం వారికి అనుగ్రహించండి. నీ పైన ఆధారపడుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మరోసారి వారిని దర్శించండి, కృప చూపించండి. అంజని జ్ఞాపకం చేసుకుని బిడ్డను దర్శించండి, ముట్టండి. ఆ కనొప్పిన బలహీనత నుండి కూడా విడుదల దయచేయండి తండ్రి ప్రభా. అయ్యా, అనారోగ్యం నుండి కూడా విడుదల దయచేయండి. తనను, తన అన్నను, తన వదినను, మరి తన తల్లిని జ్ఞాపకం చేసుకో, దీవించు, ఆశీర్వదించు. దేవానికి స్తోత్రములు అయ్యా. మరి నీ యొక్క దాసుడు, నీ ప్రియ కుమారుడు తండ్రి ప్రభా జయబలయ్య గారిని, అదేవిధంగా వారి యొక్క సతీమణిని, ఝాన్సీని అమ్మగారిని జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి, ఆమెకి ఇచ్చినటువంటి కుమారులను, కుమార్తెలను జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించు తండ్రి ప్రభా. అయ్యా, మరి ప్రార్థన అవసరాలు కోరుతున్న ప్రతి బిడ్డను మీ చేతుల్లో సమర్పిస్తున్నాం. జీవనమ్మను, దేవకరణమ్మను, వారి మనమలను, మనమరాలను, వారి కుమారులను మీ చేతులకు అప్పగిస్తున్నాం. మరొక చదువులో, మరొక పనుల్లో మీ స్థానం దయచేయండి. అదే అంతమంది జ్ఞాపకం చేసుకోండి. అంతమ్మకి ఇచ్చినటువంటి ఇద్దరు కుమారులను, బాబులను దీవించు, ఆశీర్వదించు. ఆమె చేతి పనులు, వృత్తి పనుల సమస్యను కూడా దీవించు, ఆశీర్వదించు. అన్ని విధాలుగా సంతోషపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభ. లలితారాజు గారి కుటుంబంలో తండ్రి ప్రభ ఆ యొక్క శోధన, తాగుడు విడుదల, ఆ యొక్క బలహీనతలు, ఆ సాధన శక్తుల శోధన, అవన్నిటి కూడా విడుదల దయచేయండి. మంచి మనసును అనుగ్రహించండి. మీ పట్ల ప్రేమను, శాంతిని, సమాధానం కలిగి మమ్మల్ని స్తుతించడం, గణపరచుటకు, తాగుడు వ్యసనాల నుండి కూడా విడుదల అనుగ్రహించండి. తన భర్త ముట్టి స్వస్థపరచండి, అద్భుత కార్యం జరిగించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభ. అయ్యా, ఇంకెవరైనా మర్చిపోయిన జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్క బిడ్డని పేరు వరుసని జ్ఞాపకం చేసుకుని దర్శించుకుంటూ స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభ. మందిరాన్ని ఆశీర్వదించి, మందిరం చుట్టూ కూడా దేవదూతలు కంచె ఉంచు తండ్రి ప్రభ. కాంపౌండ్ చుట్టూ కూడా నీ సన్నిధి ఉంచండి తండ్రి ప్రభ. నీకు దేవదూతలు కంచె ఉంచు, ముందు నడిపించు, అన్ని దేవతలు సంతోషపరచమని ఈ నామని మహిమ ఘనత ప్రభావం స్తుతులు స్తోత్రాలు చెల్లించుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి శాంతి, సమాధానం మనకు సదాకాలం తోడై నీడేవుని అనే విధంగా సంతోషపరచును గాక. ఆమెన్. బంధువులు, స్నేహితులు త్రోసేసిన, తల్లిదండ్రులే నన్ను వెలివేసిన, నన్ను నీవు విడువనలేదయ్యా. నిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా. నీకేమి చెల్లుతూ నా మంచి మెస్సియ్యా. నీ సాక్షిగా నేను ఇలా జీవితునయ్యా.